హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈ వీకెండ్ అయితే మనము కొత్తగా ఓపెన్ చేసిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. సో అసలు ఆ టెంపుల్ ఎలా ఉంది అండ్ ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. అండ్ సరే వెళ్దాం. సో ఇక మేమైతే కేపీహెచ్పి నుంచి అయితే బయలుదేరిపోయాం గైస్. అండ్ వెళ్తూ మనం అయితే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి, ఒక దగ్గర అయితే ఆగాలి. సో మేమైతే ఇక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. సో కేపీహెచ్పి దాటిన తర్వాత సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఉప్పల్కి వెళ్ళిపోవాలి. మనము ఉప్పల్ నుంచి వెళ్ళాలన్నమాట. సో చూడండి, ఇదే ఉప్పల్ జంక్షన్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని భువనగిరి వెళ్ళే రూట్కి అయితే వెళ్ళాలి. సో ఇదే అనమాట. మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గట్కేసర్ నుంచి భువనగిరి అనమాట. సో అలా అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనకి ఫ్లెక్సీలు అయితే వేశారు స్వర్ణగిరి అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదైతే మనకి వరంగల్ హైవే అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీకు భువనగిరి వరకు ఈ హైవే అయితే ఉంటుంది. నార్మల్గా ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఈ హైవే నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే బస్కి వచ్చే వాళ్ళు మాత్రం ఇట్లా గట్కేసర్ లోపటి నుంచి అయితే ఒక రూట్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే తీసుకొస్తుంది అనమాట భువనగిరికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బస్సు అయితే గట్కేసర్ విలేజ్ నుంచి అయితే తీసుకెళ్తుంది. సో మేమైతే వెహికల్ కాబట్టి మేము ఈ హైవే నుంచి డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. సో స్ట్రైట్గా వెళ్ళిపోతేనే మంచిది గైస్, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నాం చూడండి. సో మనమైతే గట్కేసర్ దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే బీబీనగర్ టోల్గేట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బీబీనగర్ టోల్గేట్. సో ఈ టోల్గేట్ దాటిన తర్వాత ఒక 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకైతే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అయితే వస్తుంది. సో ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు రావాలన్నమాట. సో వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ టోల్గేట్ క్రాస్ చేసిన తర్వాత చూద్దాం ఒకసారి. సో చూడండి, మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ మీద, అదే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో మనం ఈరోజు అయితే వెళ్తుంది అక్కడికే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి. సో మనమైతే వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్లో అయితే ఒక టెంపుల్ ఉంది కదా, అదే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ భువనగిరి వాళ్ళకి చాలా ఫేమస్ అనమాట. సో ఈ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దాటిన తర్వాత మనం రైట్ సైడ్ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి స్వర్ణగిరి అని చెప్పేసి ఫ్లెక్సీ అయితే పెట్టారు, యూటర్న్ తీసుకోవాలని చెప్పి. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ యూటర్న్ అయితే కనిపిస్తుంది, సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ నుంచి మనం అంటే యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాలి. సో యూటర్న్ అయితే తీసుకుందాం ఫస్ట్. సో యూటర్న్ తీసుకున్నాం మేమైతే. యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే సర్వీస్ రోడ్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో మనం కొంచెం లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ అయితే ఎక్కాలన్నమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ కూడా పోస్టర్ అయితే వేసారనమాట. సో మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కార్లు ఇవన్నీ కూడా ఆ టెంపుల్కే వెళ్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే, మన్నేపల్లి హిల్స్ వెళ్ళాలంటే. సో మనమైతే వెళ్దాం. సో మనకి టెంపుల్ ఎంట్రన్స్ వే అయితే ఇలా ఉందన్నమాట. ఇవన్నీ చెట్లు అయితే పెట్టారు, వీళ్ళు ఏం చెట్లో తెలియదు మనకి. అండ్ ఈ రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ లైట్ సెట్ అయితే చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు పగలు కాబట్టి లైట్స్ అయితే ఏం లేవు. నేను వీలైతే నైట్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. సో మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఈ కొండ అయితే ఎక్కాము మేము. ఈ కొండ దిగి మళ్ళీ ఆ స్వర్ణగిరి అయితే ఆ మన్నెపల్లి హిల్స్ అయితే ఎక్కాలి. సో వెళ్దాం. ఇదంతా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మట్టి రోడ్డే. రీసెంట్గా వేసి ఉంటారు ఇది, ఎందుకంటే మనకి మార్చి 6th కదా ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేసింది. సో అందుకోసమని ఈ వే అయితే రీసెంట్గా వేసి ఉంటారనమాట. సో చాలా కొంచెం మంచిగా అనిపించింది ఈ వే కూడా, ఎక్కడ కూడా గతుకులు ఇలా ఏం లేవు. సో మంచిగా ఉంది అండ్ కార్లు కూడా ఈజీగా వెళ్ళిపోతున్నాయి. సో మనం కూడా వెళ్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ సోదరులు వ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే మనం మన్నేపల్లి దగ్గరలో రీసెంట్గా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే నిర్మించారు. సో మనం ఈరోజు అక్కడ ఉన్నాము. సో ఈ ఆలయం లోపల ఎలా ఉంది అండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ప్రతిదీ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే మనం చూద్దాం. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ముఖద్వారం అయితే ఈ విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో నాకు మస్తు అనిపించింది, ఎందుకంటే మనం ఎన్ని టెంపుల్స్ తిరిగినా సరే ముఖద్వారం ఇంత మంచిగా అయితే ఎక్కడ నాకు అనిపించలేదు ఫస్ట్ టైం. సో నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేయండి. సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం టెంపుల్కి. సో ఇక్కడ చూడండి స్వర్ణగిరి అని చెప్పేసి అయితే ఇక్కడైతే రాశారు. సో ఇక్కడ నుంచి రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఈ డెకరేషన్ మొత్తం అయితే ఉంది. ఇంకొక 1 month అయితే ఈ డెకరేషన్ అయితే అంతా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే మేము తొందరగా వచ్చాము కాబట్టి మాకు ఈ డెకరేషన్ ఇదంతా అయితే చూసాం మేము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు అక్కడ పైన ఒక ద్వారంలాగా కనిపిస్తుంది కదా, సో అవి ఏం లేదనమాట, అవి మెట్లు. సో మీకు ఇక్కడ మన రామానుజ మార్గం అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా.
సో ఇక్కడ చాలా వరకు వీధులు ఉన్నాయన్నమాట, మాడ వీధి అని చెప్పేసి, రామానుజ మార్గం అని చెప్పేసి చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి గైస్, మనమైతే ముందుకెళ్తున్నాము. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది అనమాట మనకు మొత్తానికి. సో చూద్దాం మొత్తం ఎలా ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం, లోపలికి కూడా వెళ్ళిపోదాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, సో చాలామంది జనం అయితే వచ్చారు. సో ఇక్కడ చూడండి మనకైతే ఒక రథం అయితే ఉంది. సో దీని పేరైతే బ్రహ్మరథము. సో ఇది నాకు తెలిసి ఇది ఫౌంటైన్ గైస్, కానీ ఎర్లీ మార్నింగ్ కదా ఫౌంటైన్ వేయలేదన్నమాట. మేబీ నేను వెళ్ళే టైంకి అయితే మేబీ వేస్తుండొచ్చు. సో అప్పుడైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఇది. ఓకే, సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ద్వారపాలకులు అయితే ఉన్నారు, వీళ్ళ పేర్లు జయ విజయ. సో వీళ్ళైతే వెంకటేశ్వర స్వామి ద్వారపాలకులు. మనకి లోపలికి ఎంట్రీ అవ్వకన్నా ముందే మనకి శ్రీవారి పాదాలు అయితే దర్శనమిస్తాయి. సో ఆ పాదాలు చూద్దాం. సో శ్రీవారి పాదాలు ఇంత పెద్దగా అసలు ఈ మన తెలంగాణ స్టేట్లో అయితే ఎక్కడా చూడలేదు నేను, ఏ టెంపుల్లో కూడా. సో ఫస్ట్ టైం ఇక్కడే మనకి స్వర్ణగిరిలోనే దర్శనమిస్తున్నాయి. సో చాలా బాగున్నాయి అనమాట ఈ పాదాలు. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలా వరకు కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొడుతున్నారు. అండ్ కొబ్బరికాయలు కూడా మనకి ఇక్కడే అవైలబుల్లో ఉన్నాయి, వీళ్ళు అమ్ముతున్నారు. సో మేము కూడా ఇక్కడ చెరొక కొబ్బరికాయ తీసుకొని నేను మా భాస్కర్ గారు మేమైతే ఇక్కడే కొట్టేశాము. సో మేమైతే ఫోన్పే నమ్ముకొని అయితే వెళ్ళాము. ఫోన్పే ఎక్కడైనా ఎల్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఫోన్పే ఎల్లో లేదు. సో మీరు కనుక ఖచ్చితంగా స్వర్ణగిరి టెంపుల్కి విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే ఫోన్పే అయితే ఎల్లో లేదు ఇక్కడ. సో మన భాస్కర్ గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో చూడండి మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంది. సో అంటే రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఈ పూలతో డెకరేట్ చేశారు. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. మధ్యలో ఈ తాతవాళ్ళు చూడండి, ఇక్కడ కొంచెం వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇవైతే మెట్లు అనమాట, 108 మెట్లు అయితే ఉన్నాయి. సో మేమైతే ఎక్కేసి వెళ్ళిపోయినాం అనమాట. సో మన గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఆ గుడి గోపురము అండ్ అదేవిధంగా మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహము, ప్రతిదీ కూడా డీటెయిల్గా చూద్దాము, స్కిప్ చేయకండి అసలు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి ఓం నమో వెంకటేశాయ అని అయితే ఈ ఫ్లవర్స్ తోటి అయితే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో మీరైతే ఖచ్చితంగా వీకెండ్స్లో చూడదగిన టెంపుల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు, ఈ స్వర్ణగిరి టెంపుల్ అని. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్సే కాబట్టి పెద్ద దూరం ఏం కాదు. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. రైట్ సైడ్లో అయితే గణపయ్య దర్శనం ఇచ్చారు, తొలి పూజలు అందుకునే గణపయ్య. మనం ఫస్ట్ అయితే గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోదాం రండి గైస్. అండ్ గుడి సింహద్వారానికి అయితే మనమైతే ఎంటర్ అవుతున్నాము. సో చూడండి ఎలా ఉందో ఇవి, అండ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ చూడండి ఇక్కడ డెకరేషన్ అలాగే ఉంది, రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి డెకరేషన్ మొత్తం అలానే ఉంది. అండ్ ఈ సెక్యూరిటీ గార్డ్ అంటున్నాడు లోపలికైతే కెమెరాస్ వెళ్ళలేవు అని చెప్తున్నాడు. సో ఒకసారి అయితే మీరు చూడండి లోపల వ్యూ ఎలా ఉందో. ఆ గర్భగుడిలోకి అయితే కెమెరాస్ అయితే అస్సలు వెళ్ళలేదు గైస్, అస్సలు వెళ్ళలేదు. సో ఇక్కడ చూడండి అసలు ఈ ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఆ చెంబులు, ఆ దేవుడి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సామాన్లు చూడండి. మేము దర్శనం అయితే చేసుకున్నాం గైస్. దర్శనం చేసుకుని మేమైతే ఇక్కడ కూర్చున్నాం. అబ్బా కన్నుల పండగ గైస్. ఆ వెంకటేశ్వర స్వామి 12 అడుగుల విగ్రహం మస్తు అనిపించింది. అబ్బా సూపర్ విగ్రహము. అండ్ అదేవిధంగా మంచి దర్శనం అయింది మాకైతే. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ కట్టడం మొత్తం టీటీడీ వాళ్ళు కదా ఇది కట్టింది, దీన్ని వైటీడీ అని కూడా అంటారనమాట. సో వీళ్ళ ఆర్కిటెక్చర్ సూపర్ అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ తిరుమల అని అయితే చెప్పలేను, కానీ ఆ విధంగా అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక్కసారి. అంటే మనం ఎక్కడికో వెళ్తాం కదా, సో మనకి హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్సే కదా. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఈ గోడల మీద చూడండి మనకైతే గోవింద నామాలు అయితే చెక్కున్నాయి అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది చూడండి గైస్, చాలా బాగా అనిపించింది గోవింద నామాలు చూసి. అండ్ అదే సో మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకైతే ఇక్కడ రథం పైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. సో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం అనమాట. సో ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనకి ఆంజనేయ స్వామి పక్కనే మనకైతే గంట ఉందన్నమాట. సో ఆ గంటను కూడా చూద్దాం.
మనకి ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకైతే ఈ పక్కనే ఆ గంట పక్కనే మనకైతే ఒక కోరినర్ అయితే ఉంది. సో దాన్ని అయితే చూద్దాం మనము. సో మనకి లోపలికైతే వెళ్దాం ఫస్ట్. సో లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది మొత్తం చూద్దాం. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం. సో ఇదైతే కోనేరు. ఇప్పుడైతే వాటర్ అంతా ఏం లేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ అయితే మీకు ఖచ్చితంగా ఇదంతా వాటర్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ దేవుడు జలనారాయణుడు అని చెప్పేసి ఉన్నారనమాట. సో ఆయన పడుకొని ఉన్నారు. ఫ్యూచర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ కోనేరు అయితే మొత్తం వాటర్లో చూడొచ్చు గైస్. అంటే ఇప్పుడంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వాటర్ అయితే లేదు. సో కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం ఇదైతే వాటర్లో ఉంటుంది. సో అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దగ్గరికి అయితే వెళ్ళి ఆ దేవుడిని అయితే ముట్టుకోలేము మనము అప్పుడు వాటర్ ఉన్నప్పుడు అయితే. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి ముట్టుకోవచ్చు. అండ్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయింది అబ్బా, సూపర్ అసలు. సో ఇంత బాగా చెక్కారు అండ్ విగ్రహాలు కూడా. సో ఇదైతే ఆ జలనారాయణ పైనుంచి అంటే మేము ఈ పైకి రావడానికి ఇంకొక వే కూడా ఉందన్నమాట. సో పైనుంచి ఈ వ్యూని కూడా చూడండి, ఆ జలనారాయణుడు విగ్రహము అండ్ ప్రతిదీ కూడా. సో ఈ వ్యూ అయితే అద్దరిపోయింది. అంటే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా మేము. అదే ఇప్పుడు మీరు 11కి అరౌండ్ 12కి వచ్చారనుకోండి, జనాలు అయితే డేంజర్గా ఉంటారు అండ్ ఎండ కూడా అసలు టూ మచ్ ఉంటుంది. అండ్ ఇదంతా ఈ సరౌండింగ్స్, ఈ టెంపుల్ సరౌండింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ గ్రీనరీ కొంచెం తగ్గింది కానీ బాగుందన్నమాట, కూల్ వెదర్. సో నేను మీకు చెప్పాను కదా ఫౌంటైన్ అయితే మనం వెళ్ళటానికి వేస్తారని చెప్పేసి. సో ఇక్కడైతే వేసారు గైస్, చూడండి ఇదైతే ఫౌంటైన్. అండ్ ఫౌంటైన్ ముందు కొంచెం ఇట్లా వస్తే మనం ఇంతకుముందు స్టెప్స్ మీద పైకి వచ్చాం కదా. సో ఆ స్టెప్స్ చూడండి ఎలా ఉందో. వీళ్ళ కన్స్ట్రక్షన్కి హ్యాట్స్ ఆఫ్ గైస్, సూపర్ డిజైన్. సో మనం ఆ జలనారాయణ దర్శించుకోవడం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయితే ఇస్తారు. సో లక్ష్మీనరసింహస్వామి పక్కనే మనకైతే దీపస్తంభం కూడా ఉంది. సో నెక్స్ట్ ఇదంతా దర్శించుకున్న తర్వాత మనకైతే స్టార్టింగ్లోనే గరుడ అయితే ఉంటారు. సో మేము గరుడని లాస్ట్లో చూపిద్దామని చెప్పేసి ఇదంతా దర్శించుకున్న తర్వాత లాస్ట్లో గరుడ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి 2 సైడ్స్ అనమాట ఈ గరుడ. సో మనకైతే ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మేమైతే వెళ్తున్నాం గైస్. అండ్ వెళ్ళేటప్పుడు ఈ స్టెప్స్ దగ్గర మీకైతే ఆ విష్ణుమూర్తి 10 అవతారాలు అయితే వీళ్ళైతే చాలా బాగా అమర్చారు. సో ఇక్కడ చూడండి, ఇవే ఈ విష్ణుమూర్తి అవతారాలు, కృష్ణుడు అండ్ రాముడు అనమాట, ఈ పరశురాముడు అండ్ అదేవిధంగా కల్కి, శ్రీరామచంద్రుడు అండ్ వీళ్ళందరూ ఉన్నారనమాట. 10 అవతారాలు, కూర్మ అవతారం, మత్స్య అవతారం ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్. ఇగో లక్ష్మీనరసింహస్వామి అవతారం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు మనము దర్శనానికి వెళ్ళే రూట్లోనే ఇవన్నీ అమర్చారనమాట. సో చాలా బాగుంది, నాకైతే మస్తు అనిపించింది గైస్. అండ్ మనం ఇక బయటకైతే వెళ్ళిపోదాము ఈ పాదాల దగ్గర నుంచి. అండ్ గోవిందనామాలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఆ గోవిందనామాల దగ్గరికి వెళ్ళి ఆ నామాలను కూడా చూసి మనమైతే వెళ్దాము. సో చూడండి, దిస్ ఇస్ ద వే అనమాట. సో మనం ఈ వే నుంచే ఎంటర్ అయ్యాం కదా ఫస్ట్లో. సో ఇక్కడ చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో ఈ పార్కింగ్ ప్లేస్లోనే మనకైతే గుడి ఎంట్రన్స్ లాగా మనకైతే ఈ గోవిందనామాలు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో చాలా బాగుంది చూడడానికి. అండ్ మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ అయితే సూపర్ అనమాట, అంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో చూడండి ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉందో. సో నైట్ నేను చెప్పాను కదా వీళ్ళు లైట్ సెట్ కూడా వేశారు అని చెప్పేసి. సో మార్నింగ్ అయితే మనకు లైట్ సెట్ అయితే అవైలబుల్గా ఉండదు. సో నైట్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అనమాట. సో మనకి ఇంతకుముందు చూపించాను కదా, అదైతే ఎగ్జిట్. అండ్ మనం ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు మీకు బ్యాక్ సైడ్లో అక్కడ లైటింగ్ అనిపిస్తుంది కదా, అది శ్రీరామచంద్రమూర్తి లైటింగ్ అనమాట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి. సో చాలా బాగా అనిపించింది గైస్ మాకు. ఈ డే అయితే ఇలా గడిచిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఆ టెంపుల్ చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.